ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికైతే ప్రచారం హోరెత్తుతుంది. మరి కోస్గిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఏ రకంగా నడుస్తుంది? ఒకసారి మనతో పాటు రమేష్ రెడ్డి అన్న గారు సీనియర్ నాయకులు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏ రకంగా జరుగుతుంది అన్న ఎన్నికల ప్రచారం? ఈరోజు నిజంగా చెప్పాలంటే మన ముఖ్యమంత్రి, ప్రియతమ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి అయినందుకు ఈరోజు కొడంగల్ ఏ విధంగా అయితే గర్విస్తుందో, ఈరోజు ఖచ్చితంగా కోస్గి మున్సిపాలిటీలో అదేవిధంగా నాగులపల్లి నరేందర్ 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయననే చైర్మన్ అభ్యర్థి అని చెప్పేసి వ్యక్తి అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఎక్కడ తెలంగాణలో ముందుగా ప్రకటించిన వ్యక్తి, చైర్మన్ వ్యక్తి ఎవరైనా ఉన్నారు మున్సిపల్ చైర్మన్ అంటే అది కేవలం కోస్గి మున్సిపాలిటీ మాత్రమే. అందులో నాగులపల్లి నరేందర్ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. గతంలో ఇదే నాగులపల్లి నరేందర్ గారు మాజీ సర్పంచ్గా వ్యక్తి, వాళ్ళ ఫాదర్ కూడా నాగులపల్లి వెంకటయ్య గారు దాదాపు 17-18 సంవత్సరాలు సర్పంచ్గా చేయడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో సాగునీటి వ్యవహారాలు కానీ, దండం చెరువు కాలువలు కానీ, ఈరోజు తాగునీటి సౌకర్యాలు కానీ చాలా చేయడం జరిగింది. అలాగే మురుగు కాలువలు కానీ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నాగులపల్లి నరేందర్ గారు తన తండ్రి బాటలో పయనిస్తూ ఈరోజు అతను కూడా ఒక పర్యాయము సర్పంచ్గా చేయడం జరిగింది. దాని ద్వారా వచ్చిన మంచి పేరుతో ఈరోజు మొట్టమొదటిగా చైర్మన్ అభ్యర్థిని అది ఆసరా చేసుకొని ప్రకటించడం జరిగింది. ఈరోజు నేను 8వ వార్డు ప్రజలకు, ఓటర్లకు తెలియజేయనది ఏమంటే, నా ఒకటే ప్రార్థన, ఈరోజు మనం రేవంత్ రెడ్డి గారిని మన ఎమ్మెల్యే మనం గెలిపించి పంపించినందుకు, ముఖ్యమంత్రి అయినందుకు ఈరోజు మన కొడంగల్ ఏ విధంగా అయితే అభివృద్ధి చెందుతుందో, ఈరోజు 8వ వార్డులో నాగులపల్లి నరేందర్ని మీరు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించి మున్సిపల్కు పంపించినట్లయితే ఖచ్చితంగా 8వ వార్డు కొడంగల్ ఎట్లా అభివృద్ధి చెందిందో మీ 8వ వార్డు కోస్గి మున్సిపాలిటీలోనే ప్రథమంగా అభివృద్ధి చెందుతుంది. సార్ ఓవరాల్ ఎట్లుందన్న? ఓవరాల్ 16 వార్డులలో ఖచ్చితంగా 16కు 16 క్లీన్ స్వీప్ చేయబోతుంది. ఈరోజు బీజేపీ వాళ్ళు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు కానీ వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలన్నీ తిప్పి కొడుతూ ఈరోజు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, మా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ చాలా ధైర్యంగా ఉన్నారు. ఖచ్చితంగా మేము ముందుకెళ్తాం, మేము పోరాడతాం. మా ప్రజల్లో మద్దతు కూడా గట్టిగా ఉంది. 16కు 16 క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. ఇంకా ఏమేమి ఉన్నాయి ముఖ్యమంత్రి గారి అభివృద్ధి పథకాల గురించి ఏమన్నా పబ్లిక్లోకి తీసుకెళ్తారా? ఈరోజు పథకాలన్నీ తీసుకెళ్తున్నాం. ఈరోజు ఉచిత కరెంటు కానీ, ప్రతి ఇంటికి ఉచిత కరెంటు కానీ, ఈరోజు రైతు బంధు కానీ, రుణమాఫీ కేవలం గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినారు. టోటల్గా అన్నీ పిఎస్సిఎస్లో కానీ, ఈరోజు వ్యవసాయ దాంట్లో కానీ అన్నీ చేసినారు. ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు ఏదైతే పెట్టిండో ఈరోజు వ్యవసాయ పరికరాలకు ఎక్కడ సబ్సిడీ లేకుండా ఎత్తేసిండు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు భరోసా ఇస్తూ మళ్ళీ వ్యవసాయ పరికరాలు కూడా సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా తీసుకెళ్తున్నాం. తర్వాత మహిళలకు ఎన్నికలు కాగానే వృద్ధులకు 4000 పెన్షన్ ఏర్పాటు చేస్తున్నారు మనం ప్రియతమ ముఖ్యమంత్రి గారు. తర్వాత మహిళలకు కూడా 2500 రూపాయలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు బంధు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ఎన్నికల తర్వాత ఆల్రెడీ సిద్ధంగా 9000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు పెట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఎన్నికలు కాగానే, ఎన్నికల కోడ్ ఉంది కనుక ఇది మనం ముందుకెళ్ళలేమనే ఉద్దేశంతో ఈ 13 తారీఖు తర్వాత ఆ అమౌంట్ కూడా రైతుల ఖాతాల్లో ఖచ్చితంగా జమ చేయడం జరుగుతుంది. కోస్గి ఓటర్లకు ఏం చెప్తారు? కోస్గి ఓటర్లకు ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈరోజు నారాయణపేట జిల్లా, వికారాబాద్ జిల్లా రెండుట్లో ఉన్న ఈ కాన్స్టిట్యున్సీలో కోస్గి ఖచ్చితంగా ముందుంటుంది. ముఖ్యమంత్రి గారికి కోస్గి కొడంగల్ కాన్స్టిట్యున్సీలోనే ఆయనకు గుండెకాయ లాంటిది కోస్గి కనుక మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం కోస్గి ఓటర్లకు అందరికీ, కోస్గి మనం అభివృద్ధి చెందాలంటే డివిజన్ కావాలి. కోస్గి అనుకుంటే డివిజన్ చేయడానికి ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఉన్నారు. ఖచ్చితంగా మనం డివిజన్ ఏర్పడుతుంది. తద్వారా కొన్ని ఆఫీసులు వస్తాయి, అందరికీ ఉపాధి కలుగుతుంది. కొన్ని కంపెనీలు వస్తున్నాయి, ఇక్కడ కొన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అన్ని ఉపాధి కలుగుతుంది, ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మేము ప్రజల లోపలికి అదే తీసుకెళ్తున్నాం. సన్నలో కూడా పైసలు వేసిండు. చెప్పండి ఎట్లుంది? సన్నలో కూడా పైసలు వేసి మంచిగా వస్తుంది. రైతు బంధు అట్లా ఉండదు. మంచిగా రుణమాఫీ కూడా అయింది. నాకు కూడా మంచి అందరికి రుణమాఫీ కూడా మంచిది, మంచి సౌకర్యం ముఖ్యమంత్రి ఉన్నది. 8వ వార్డు నరేంద్ర సార్ చైర్మన్ అయితే నరేంద్ర సార్ చైర్మన్ చేస్తాం. ఖచ్చితంగా భారీ మెజార్టీ మీద గెలిపిస్తాం. 8వ వార్డు అన్న ఎట్లుంది?
ఖతర్నాక్ ఉంది. ఎవరు గెలుస్తారు? నరేందర్ అన్న. నరేంద్ర అన్న గెలుస్తారు. చెప్పండి పెద్ద మనిషి ఏం పేరు? మాసలకి ఇష్టే ఏ వార్డు మీది? మాది అక్కడ అక్కడ ఎవరు గెలిచేటట్లు బాను నాయక్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలుస్తారు. నాలుగో వార్డు నాలుగో వార్డు నాలుగో వార్డు ఎస్టీ ఉండదు అది.